వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంది. సో డిసెంబర్ 7న 2023 డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా, అలాగే దాదాపుగా 8 మంది మినిస్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి 2 రోజుల తర్వాత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళల ఫ్రీ బస్ ఫ్రీ బస్ పథకం అమల్లోకి రావడం అనేది జరిగింది. తర్వాత గృహజ్యోతి 200 యూనిట్ల లోపు ఫ్రీ విద్యుత్ కావచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. దాదాపు ఇప్పటికీ 21,000 కోట్లతోటి రుణమాఫీ కూడా చేశారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి. సో సంవత్సరం వరకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన కూడా జరుపుకుంటుంది. అలాగే ఈ 1 year సెలబ్రేషన్స్ పైన జన్ లోక్పాల్ సర్వే ఇప్పటికీ తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సో జన్ లోక్పాల్ సర్వే సంస్థ ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనే దానిపైన వాళ్ళొక సర్వే రిపోర్ట్ అనేది బయటికి రావడం అనేది జరిగింది. సో వారి సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇదే జన్ లోక్పాల్ సర్వే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది కూడా జన్ లోక్పాల్ సర్వేనే. సో అదే జన్ లోక్పాల్ సర్వే ఇప్పుడు ఏడాది సందర్భంగా సర్వే చేయడం, తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, సో ప్రతిపక్షంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు బలంగా ఉన్నాయనే దానిపైన సర్వే చేశారు. అందులో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 49 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి వచ్చేసి 35 నుంచి 40 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందంటున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే 22 నుంచి 27 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ 28 స్థానాలు ఉన్నాయి, 10 మంది ఎమ్మెల్యేలు కాస్త అటు కాంగ్రెస్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఎంఐఎం పార్టీ 6 లేదా 7, మిగిలిన వారు 1 లేదా 2 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గడానికి గల కారణాలు 420 హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 6 గ్యారెంటీల్లో సగం మాత్రం కంప్లీట్ చేశారు. ఇప్పుడు గృహజ్యోతి అలాగే ఫ్రీ బస్తో పాటు 2,500 రూపాయలు కూడా మహాలక్ష్మి పథకం కింద ఆ పథకం ఇంకా ఇవ్వడం అనేది లేదు. తర్వాత 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇప్పటికీ 2,000 రూపాయలే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 4,000 రూపాయలు కూడా అదొక మైనస్గా చెప్తున్నారు. తర్వాత 2,500 ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ పైన పడే అవకాశం ఉందంటున్నారు. తర్వాత రైతు భరోసా, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు భరోసా ఒక్కసారి కూడా వెయ్యలేదు. రైతు బంధు మాత్రం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేయాల్సిన డబ్బులు ఎలక్షన్స్ కారణంగా, ఎన్నికల కోడ్ కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు వేయడం అనేది జరిగింది. సో రైతు భరోసా కూడా వేస్తే డెఫినెట్గా రైతుల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అటు వృద్ధుల నుంచి, అలాగే 2,500 రూపాయలు ఇస్తే మహిళల నుంచి డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వచ్చి మళ్ళీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు రాయడం అనేది కూడా జరిగింది. తర్వాత ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది, దాదాపు 8 స్థానాలు ఎంపీ ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. మరి వీళ్ళ సర్వేలో మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ ఉంది, 35 నుంచి 40 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందని చెప్పేసి ఉంది. బీఆర్ఎస్కి మాత్రం 22 నుంచి 27 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఎంఐఎంకి 6 లేదా 7, అది ఎప్పుడు ఎంఐఎం పార్టీకి వచ్చేదే. మిగిలిన వారికి అంటే ఇతరులు 1 లేదా 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. సో వీళ్ళు సంవత్సరం పూర్తయిన సందర్భంగా జన్ లోక్పాల్ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ఇది ఎంతవరకు నిజం కాబోతుంది, అలాగే నిజంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వీళ్ళు చెప్పినటువంటి సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 49, బీజేపీ 35 నుంచి 40, బీఆర్ఎస్ 22 నుంచి 27 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.